హాయ్ గాయ్స్, చేసినందుకు మీరు చూస్తున్నారు అన్బాక్స్ టెక్ ఛానల్. ఇది ఒక ట్రైపాడ్, బెస్ట్ ట్రైపాడ్ అంటే 500 రూపీస్. ఈ ట్రైపాడ్ పేరు ఇదిగోండి, ట్రైపాడ్ 3110AK. అండ్ నెక్స్ట్ ఈ ట్రైపాడ్ మీరు అమెజాన్లో బై చేయొచ్చు. దీని మీద బేసిక్గా వాళ్ళు ఇచ్చిన ప్రైస్ ఏంటంటే 1,999 ఇచ్చారు, కానీ అమెజాన్లో మనకి ఇది 500 రూపీస్కే వస్తుంది. కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇదే ఆ ట్రైపాడ్. ఈ ట్రైపాడ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అంటే అన్ని ట్రైపాడ్స్లో అంతగా లేదు, కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి ట్రైపాడ్లో. అందుకని ఈ ట్రైపాడ్ చూస్ చేసుకున్నాను నేను. సో ఈ ట్రైపాడ్ వచ్చేసరికి బాగా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు 420 గ్రామ్స్ అని రాశారు. మనము ఇంకా ట్రైపాడ్ లోపల ఏమేమి చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గాయస్, ఇప్పుడు మనం ట్రైపాడ్ని కట్ చేద్దాం, అంటే లోపల ప్యాకేజ్ ఏమేమి ఉందో చెక్ చేద్దాం. ఓకే, లెట్స్ చెక్ దిస్ ట్రైపాడ్. ప్యాకింగ్ అయితే అంత నీట్గా ఇవ్వలేదు, యావరేజ్గా ఇచ్చాడు ప్యాకింగ్ అయితే. లోపల కంటెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. గాసుగా మన ట్రైపాడ్ ఇట్లా ఉంది. ఒక చిన్న బ్యాగ్లో ఇచ్చారు. బ్యాగ్ అయితే యావరేజ్ క్వాలిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మౌంట్ వచ్చింది, ఫోన్ని హోల్డ్ చేసే మౌంట్. అండ్ నెక్స్ట్ లోపల చూసామంటే ఇదిగోండి, మన ట్రైపాడ్ అల్యూమినియం ఫ్రేమ్తో వచ్చిన ట్రైపాడ్. నెక్స్ట్ ఇక్కడ మనం మౌంట్ చేసుకోవచ్చు మన ఫోన్, లేదంటే మన కెమెరా మౌంట్ చేసేంత స్టాండర్డ్గా లేదు ఇది, కాబట్టి ఇది ఫోన్ మౌంట్కి అయితేనే బెస్ట్. మీరు ఎప్పుడైనా ఫోన్తో వీడియోస్ రికార్డ్ చేద్దాం కూడా అంటే ఈ ట్రైపాడ్ బెస్ట్ ట్రైపాడ్. నెక్స్ట్ దీన్ని మనకి ఇట్లా మూవ్ చేసుకోవడానికి జాయ్ కూడా ఇచ్చారు. ఇది చూడండి, మన ట్రైపాడ్ స్టేబుల్లో ఉందో లేదో చెక్ చేసుకోవడం కోసం మనకి ఒక చిన్న వాటర్తో ఏదో చిన్న మెకానిజం ఇచ్చాడు, అంటే దాంతో మన ట్రైపాడ్ స్టేబుల్గా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా ట్రైపాడ్ హైట్ ఎంత ఉందో అవన్నీ చెక్ చేద్దాం మనం. Got off the wires. గాయస్, ఇది మా థర్డ్ టైప్ ఆఫ్ ట్రైపాడ్, అంటే ఇది ఇంకా లీస్ట్ సైజ్. ఈ సైజ్లో ఉన్న ట్రైపాడ్ మనకు అంత పెద్దగా అవుతుంది. సో మీరు ఒకవేళ ఈ ట్రైపాడ్ నచ్చినట్లయితే మీరు కొనుక్కోవచ్చు, అంటే యూట్యూబ్ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సో అలాంటి వాళ్ళకైతే బాగానే ఉంటుంది ట్రైపాడ్. అండ్ నెక్స్ట్ ఈ ట్రైపాడ్ మొత్తం అల్యూమినియం అండ్ నెక్స్ట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. పర్లేదు, క్వాలిటీ మొబైల్స్ ఫోన్స్కి అయితే హోల్డ్ చేయడం బాగానే ఉంటుంది. కెమెరాస్కి అయితే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా, కాబట్టి దానికి సపోర్ట్ చేయకపోవచ్చు అంతగా. సో ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీకు షేర్ చేయండి. మీలా ఇంకా ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు.